మై నేమ్ ఈజ్ ధనంజయ్ బండారి. సో నేను గత 10 సంవత్సరాల క్రితం నుంచి బిఐపి ఇన్స్టిట్యూట్లో ఎకానమీ ఫ్యాకల్టీగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎకానమీ ఫ్యాకల్టీగా టీచింగ్ చేస్తూ ఉన్నాను. సో అదేవిధంగా ఈనాడు పేపర్లో ఎకానమీ అనలిస్ట్గా కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను పోటీ పరీక్షలకు సంబంధించి. సో ఎనీహౌ మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ప్రధానంగా ఎకానమీ పేపర్ అనేది మీకు ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎకానమీ, నాట్ ఎకనామిక్స్, ఎకానమీ అనేది ఉంటుంది. ఈ ఎకానమీ పేపర్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఎకానమీ సబ్జెక్టు సిలబస్ తీసుకుంటే ఈ ఎకానమీ సబ్జెక్ట్ తరపున మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మినిమము 20 మార్క్స్ 20 మార్కులకు సంబంధించి ఎకానమీలో వస్తాయి. ఈ మినిమం 20 మార్క్స్ కూడా ఈ ఎకానమీ పేపర్లో, అంటే జనరల్ స్టడీస్లో ఈ ఎకానమీ పేపర్ అనేది కూడా ఒక ప్రధానటువంటి సబ్జెక్ట్. మినిమం 20 మార్కులు అని చెప్పాను. ఈ 20 మార్కులు కూడా కరెంట్ ఎకానమీ. అసలు ఎకానమీ అంటేనే అప్డేట్, ఎవ్రీడే విల్ బి చేంజ్ ఎకానమీ. 20 మార్కులకు సంబంధించి ఎకానమీ పేపర్ ఉంటుంది మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో. ఈ 20 మార్కులు కూడా కరెంట్ ఎకానమీ అడుగుతాడు. మరి కరెంట్ ఎకానమీకి సంబంధించి మీ పరీక్షలో ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలా? అడిషనల్గా రోజువారీ దినపత్రికలు ఏవైతే ఉంటాయో, రోజు ఏమేమి జరుగుతుంది సమాజంలో, సొసైటీలో ఏం జరుగుతుంది, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, వీటికి సంబంధించి పత్రికల్లో ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ ఆర్టికల్స్లో అన్ని పేపర్స్లో కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇలాంటి అంశాలను ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్లో మీరు కలెక్ట్ చేసుకొని క్లాసులో మేము చెప్పేటువంటి చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్కు అనుగుణంగా అదనంగా మేము నోట్స్ ఇస్తాం. రెగ్యులర్గా నోట్స్ ఇస్తాం, మీరు రాసుకోవాలా. దానికి అడిషనల్గా మీరు డైలీ న్యూస్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రోజువారీ దినపత్రికలు ఏవైతే ఉన్నాయో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డైలీ న్యూస్ పేపర్లో కలెక్ట్ చేసుకొని మీ ఎగ్జామినేషన్ పాయింట్ మీకు ఏవైతే ఉపయోగపడతాయో ఆర్థిక అంశాలు, వాటిని ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఎకానమీ అనేది చాలా డ్రై సబ్జెక్ట్, చాలా టఫ్ సబ్జెక్ట్, 100% చేంజ్ సబ్జెక్ట్. ఇది అప్డేట్ సబ్జెక్ట్. ఇది ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ ఎకానమీ సబ్జెక్టు. సో కాబట్టి కరెంట్ ఎకానమీ పైన ఎవరైతే పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటారో వారే పోటీ పరీక్షల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు, ఎకానమీ పేపర్లో ఉన్నటువంటి వెయిటేజ్ను రీచ్ అవుతారు. సో ఈ ఎకానమీ పేపర్కి సంబంధించి మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 20 మార్కులకు వెయిటేజ్ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాను. ఈ 20 మార్కులకు సంబంధించి సో కంటెంట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ అసలు ఈ ఎకానమీకి సంబంధించి ఏ చాప్టర్లు ఉంటాయి, ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, గతంలో ప్రశ్నలు ఎలా అడిగాడు, మరి రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి జరిగినటువంటి ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అనే విషయాన్ని ఈరోజు క్లాసులో మనం పరిపూర్ణంగా డిస్కషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎకానమీ పేపర్కి సంబంధించి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఎకానమీ పేపర్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ ఎకానమీకి సంబంధించి సిలబస్ను మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ సిలబస్
సిలబస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్ట్. సో మినిమం 20 మార్క్స్. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ సిలబస్ అర్థశాస్త్ర మరియు ఆర్థిక వ్యవస్థ పరిచయం ఫస్ట్ యూనిట్. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో జనరల్ సర్వీస్ సబ్జెక్ట్లో ఎకానమీ పేపర్లో ద ఫస్ట్ యూనిట్ అర్థశాస్త్ర మరియు ఆర్థిక వ్యవస్థ పరిచయము. రెండవ చాప్టర్ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు. నెక్స్ట్ జాతీయ ఆదాయం. నెక్స్ట్ బ్యాంకింగ్. నెక్స్ట్ బడ్జెట్. పన్నులు, ట్యాక్సెస్. ఇందులో జిఎస్టి అనేది చాలా ప్రధానమైనది. మరియు ఆర్థిక సంఘం. నెక్స్ట్ భారతదేశంలో జనాభా మరియు HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ రంగం మరియు హరిత విప్లవం. నెక్స్ట్ భారతదేశంలో పారిశ్రామిక రంగం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు లక్ష్యాలు. నెక్స్ట్ ద్రవ్యోల్బణం. నెక్స్ట్ నిరుద్యోగం. నెక్స్ట్ పేదరికం. నెక్స్ట్ అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి సంస్థలు. ఇందులో IMF, వరల్డ్ బ్యాంక్ మరియు WTO ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇవి మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో సిలబస్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ విదేశీ వ్యాపారం. మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఎకానమీకి సంబంధించి ఇవి ప్రధానమైనటువంటి చాప్టర్స్. ఈ ఫస్ట్ యూనిట్ కన్నా ముందు ఏమిటంటే కరెంట్ ఎకానమీ, డైలీ కరెంట్ ఎకానమీ తెలుసుకుంటాం. కరెంట్ ఎకానమీ ఏ రోజుకు ఆ రోజు కరెంట్ ఎకానమీ తెలుసుకుంటాం. ప్రతిరోజు కరెంట్ ఎకానమీకి సంబంధించి ఆయా చాప్టర్లు చెప్పే బిఫోర్ డైలీ కరెంట్ ఎకానమీ చెప్పబడుతుంది. ఎందుకంటే ఎకానమీ సబ్జెక్టే కరెంట్ ఎకానమీ. దిస్ ఈజ్ నాట్ స్టెబిలిటీ, దిస్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ ఎవ్రీడే విల్ బి చేంజ్ డేటా. సో కాబట్టి ఈ ఆర్థిక అంశాలు కరెంట్ ఎకానమీకి సంబంధించి ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ కరెంట్ ఎకానమీ, నేషనల్ కరెంట్ ఎకానమీ, రీజనల్ కరెంట్ ఎకానమీ, వీటన్నిటినీ సమీకరణ చేసుకుంటూ ప్రతిరోజు క్లాసులో ఆయా చాప్టర్లు మనం డిస్కషన్ చేసుకునే ముందు
ఈ కరెంట్ ఎకానమీకి సంబంధించి బ్రీఫ్గా ఏ రోజుకి ఆ రోజు మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు కరెంట్ ఎకానమీ. సో ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఎకానమీ పేపర్ ఉంటుంది అని చెప్పాను. ఈ ఎకానమీ పేపర్లో ఈ ఎకానమీ సిలబస్కి సంబంధించి ఈ చాప్టర్లు ఉంటాయి ప్రధానంగా. ఈ చాప్టర్లు అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటి నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ అన్ని చాప్టర్లకు సంబంధించి కూడా అప్డేట్ ఇక్కడ. ఇందులో ఏది కూడా కాన్స్టాంట్ ఇష్యూస్ అనేవి ఉండవు. దీస్ ఆర్ ఆల్ ఎకానమీ సబ్జెక్ట్ సిలబస్. దీస్ ఆర్ ఆల్ చేంజెస్ డేటా. దీస్ ఆర్ ఆల్ చాప్టర్స్ చేంజెస్ డేటా. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ పేపర్లో కంటెంట్ను మనం తీసుకుంటే డైలీ కరెంట్ ఎకానమీ మనం తెలుసుకుంటాం. ద ఫస్ట్ థింగ్ ఆయా చాప్టర్లు మనం రోజు డిస్కస్ చేసుకునే బిఫోర్ బ్రీఫ్గా డైలీ కరెంట్ ఎకానమీ గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం. డైలీ కరెంట్ ఎకానమీ స్పెషల్గా మనం తెలుసుకుంటూ ఆయా చాప్టర్లో మళ్ళీ అప్డేట్ కరెంట్ ఎకానమీ ఇంక్లూడ్ చేస్తూ చెప్తాం. అంటే స్పెషల్గా కరెంట్ ఎకానమీ రోజు చెప్తూ ఆయా చాప్టర్లో మన అప్డేట్ డేటాను ఇంక్లూడ్ చేస్తూ వివరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ కంటెంట్లో తీసుకుంటే కరెంట్ ఎకానమీ ఉంటుంది. కరెంట్ ఎకానమీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎకానమీ సబ్జెక్ట్ డ్రై సబ్జెక్టు, టఫ్ సబ్జెక్టు ఎవ్రీడే విల్ బి చేంజ్, మారుతూ ఉంటుంది. సో కరెంట్ ఎకానమీ పైన బాగా పట్టు ఉండాలి. ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, ఈ మూడింటి పైన ఏ రోజుకి ఆ రోజు మనం తరచుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ మీ ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూలో మీరు కలెక్ట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అడిషనల్గా. నెక్స్ట్ అర్థశాస్త్ర మరియు ఆర్థిక వ్యవస్థ పరిచయం. ద ఫస్ట్ ఎకానమీ కంటెంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనం అబ్జర్వేషన్ చేస్తే, అంటే గతంలో జరిగినటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనం చూస్తే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో గత 5 సంవత్సరాల క్రితం చాలా డైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చేవాడు ఎకానమీలో. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎందుకంటే పోటీ అనేది విపరీతంగా పెరుగుతున్నది. ఈ పోటీని నిర్మూలించడానికి, నియంత్రించడానికి ప్యాటర్న్లు బాగా చేంజ్ చేశారు. ఎకానమీ గతంలో ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పోలీస్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఎంత టఫ్గా అడిగాడంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ప్రశ్నలు అడిగాడు ఎకానమీకి సంబంధించి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ప్రతి చాప్టర్లో అడిగాడు. ప్రతి చాప్టర్లో అడిగినటువంటి ప్రశ్నలు ఎలా అడిగాడు అంటే దెర్ ఈజ్ నో డైరెక్ట్ క్వశ్చన్, దెర్ ఈజ్ నో ఇండైరెక్ట్ క్వశ్చన్, ద కంప్లీట్లీ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్. ఎకానమీ పేపర్లో మొత్తము అప్లికేషన్లో అడిగాడు, స్టేట్మెంట్స్లో అడిగాడు, జతపరిచి విధానంలో అడిగాడు. ఇన్ని రోజులు ఏంటంటే ఎలా అడిగాడు ప్రశ్న, క్రింది వాణిలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలము అంటాడు, అది డైరెక్ట్ క్వశ్చన్. సో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రయారిటీ ఇచ్చారు అని అడుగుతాడు, అది డైరెక్ట్ క్వశ్చన్. బట్ ఇప్పుడు అలా అడగడం లేదు. ఆర్థిక అంతర్జాతీయ సమకాలీన అంశాలపైన పట్టుండాల, జాతీయ ఆర్థిక అంశాలపైన బాగా పట్టుండాల, ప్రాంతీయ ఆర్థిక అంశాలపైన బాగా పట్టుండాల. ఈ అంశాలపైన పట్టు ఉండాలంటే రోజువారీ దినపత్రికల్లో రోజు ఏం జరుగుతుందో, సపోజ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చిన తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక పథకాన్ని, ఒక ప్యాకేజీని ప్రకటించింది. 3 దశల్లో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి ముందు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీస్ ఆర్ ఆల్ ప్యాకేజెస్, ఆర్థిక ఉద్దీపన పథకాలు అంటారు. ఈ ప్యాకేజీలు వివిధ రంగాలకు సంబంధించి నిధులు కేటాయించారు. సో ఇవన్నీ ఏంటంటే అప్డేట్ అనమాట. వీటికి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. సో
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో బాగా అబ్జర్వేషన్ చేయాలా, ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు అడిగాడు, డైరెక్ట్గా అడిగాడా, ఇండైరెక్ట్గా అడిగాడా, ఆయా చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగాడు, వెయిటేజ్ ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు? ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాస్పిరెంట్కు సిలబస్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి. చాలామంది ఏంటంటే ఇదే తప్పు చేస్తారు. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళే కాదు, ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదు, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా చేసే మిస్టేక్ ఇదే. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ స్ట్రక్చర్ మీరు తెలుసుకోవాలా. ఆ సిలబస్ స్ట్రక్చర్ దగ్గర పెట్టుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు ఏ చాప్టర్ నుండి ఎలా అడిగాడు, ఎన్ని ప్రశ్నలు అడిగాడు, ఏ తరహాలో ప్రశ్న అడిగాడు, జతపరిచ విధానంలో అడిగాడా, లేదంటే స్టేట్మెంట్లో అడిగాడా, లేదంటే డైరెక్ట్గా అడిగాడా, ఇండైరెక్ట్గా అడిగాడా, ఇన్డెప్త్గా అడిగాడా, లేదంటే అప్లికేషన్ మెథడ్లో అడిగాడా, అనాలిటికల్ వేలో అడిగాడా అనే విషయాన్ని బాగా మనం అబ్జర్వేషన్ చేస్తే మీరు ఇచ్చిన కంటెంట్ ఏమిటో బాగా చూడండి. ఇచ్చిన కంటెంట్ బాగా చదవండి అంతే. ఇంకా అదర్స్ ఏం సిలబస్లో ఏ కంటెంట్ అయితే ఇచ్చాడో అదే కంటెంట్ బాగా చదవాలి. ఆ కంటెంట్కు అనుకూలంగా ఫేవర్గా ఇన్స్టిట్యూట్గా మీరు ఏం చేయాలంటే అడిషనల్ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవడమే. ఇంకా ద ఫస్ట్ కంటెంట్ ఏముంటుంది, ఆ కంటెంట్కి సంబంధించి అడిషనల్ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ను ఇంక్లూడ్ చేసుకుని చదువుతూ పోతే చాలు, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఫస్ట్ ఎకానమీ పేపర్లో ఫస్ట్ కరెంట్ ఎకానమీ ఉంటుంది డైలీ, అది జనరల్గా. నెక్స్ట్ అర్థశాస్త్ర మరియు ఆర్థిక వ్యవస్థ పరిచయం. ద ఫస్ట్ యూనిట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మీరు గతంలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో అర్థశాస్త్రం మరియు ఆర్థిక వ్యవస్థ పరిచయానికి సంబంధించిన చాప్టర్లో 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలు ఏమి అడుగుతాడు అనే విషయాన్ని కూడా నేను గన్ షాట్గా చెప్పేస్తాను. అవి చదివిస్తాను విత్ నోట్స్తో సహా, మీరు బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అర్థశాస్త్ర మరియు ఆర్థిక వ్యవస్థ పరిచయం చాప్టర్లో తరచుగా ఏ ప్రశ్న అడుగుతున్నాడు అంటే, క్రింది వాణిలో అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? గత 10 సంవత్సరాల క్రితం నుంచి మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎకానమిస్ట్? క్రింది వాణిలో అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అనే ప్రశ్న అడుగుతున్నారు. లేదంటే 1776లో అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి ఆడమ్ స్మిత్ గారు, ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందినట్టు ఆర్థికవేత్త. 1776లో an ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాసెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్, తెలుగులో దేశాల సంపద స్వభావము కారణాల పరిశోధన, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు అనే ప్రశ్న అడుగుతారు. అంటే ఆడమ్ స్మిత్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో 4 విధాలుగా ప్రశ్నలు అడుగుతారు. ద ఫస్ట్ వన్, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఈ అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి ఆడమ్ స్మిత్ గారు వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని ఏ సంవత్సరంలో రచించాడు? 1776లో రచించాడు. అది సెకండ్ క్వశ్చన్. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆడమ్ స్మిత్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు. సో ఒక 2-3 విధాలుగా ఫస్ట్ యూనిట్లో ఆడమ్ స్మిత్కి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. లేదా గతంలో లాస్ట్ ఇయర్ ఏపీ పోలీస్ పరీక్షల్లో అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, క్రింది వాణిలో అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా వర్గీకరణ చేసిన ఆర్థికవేత్త ఎవరు అని ప్రశ్న అడిగారు. రాగ్నర్ ఫ్రేష్. అంటే ఫస్ట్ యూనిట్లో అర్థశాస్త్రం మరియు ఆర్థిక వ్యవస్థ అనే చాప్టర్లో అడిగే ప్రశ్నల యొక్క విధానం ఇది. ద ఫస్ట్ వన్, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అనే ప్రశ్న అడుగుతారు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని ఏ సంవత్సరంలో ఎవరు రచించారు అనే ప్రశ్న అడుగుతారు. క్లియర్? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రశ్నలు.
లేదా ఈ ఫస్ట్ యూనిట్లో మనము అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్తల గురించి తెలుసుకుంటాం. 1969లో మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అర్థశాస్త్రంలో ఏ సంవత్సరం నుంచి నోబెల్ బహుమతి ఇస్తూ వస్తున్నారు అంటే 1969 నుంచి. తొలిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1969. క్రింది వాణిలో అర్థశాస్త్రంలో 1969లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆర్థికవేత్త ఎవరు అని ప్రశ్న అడగవచ్చు. రాగ్నర్ ఫ్రెష్. మొట్టమొదటిసారిగా 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే రాగ్నర్ ఫ్రెష్. ఇక మన దేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని ప్రశ్న అడుగుతారు. అమర్త్య కుమార్ సేన్ క్రింది వాణిలో నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో పొందాడు? 1998లో మన దేశానికి సంబంధించి ఆర్థికవేత్త సంక్షేమ అర్థశాస్త్రంపై పరిశోధన చేసినందుకు గాను మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త భారతదేశానికి సంబంధించి ఆర్థికవేత్త అమర్త్య కుమార్ సేన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద ఫస్ట్ యూనిట్ యువర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూ. అమర్త్య కుమార్ సేన్ గారు 1998లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. ఇలా ఫస్ట్ యూనిట్కి సంబంధించి ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్. నెక్స్ట్, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు. పంచ అంటే 5, వర్ష అంటే ఇయర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలు మన భారతదేశంలో ప్రవేశపెడుతూ వచ్చారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఇది ఒక పెద్ద చాప్టర్. గ్రూప్ 2లో అయితే ఫస్ట్ యూనిట్ ఇదే ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో ద ఫస్ట్ థింగ్ పంచవర్ష ప్రణాళికలు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనే చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫంక్ గురయ్యేది ఈ చాప్టర్ నుంచే. చాలామంది ఫంక్ అవుతారు ఈ చాప్టర్. ఫంక్ కావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ ఈజీ చాప్టర్. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనే చాప్టర్కు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. మొదటి స్వాతంత్రానికి ముందు నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు మన భారతదేశంలో ప్రణాళికల గురించి వివరంగా తెలుసుకుంటూ వస్తాం ఈ చాప్టర్లో. ఫర్ ఎగ్జాంపుల్, క్రింది వాణిలో మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రయారిటీ ఇచ్చారు అని ప్రశ్న అడుగుతారు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951-56. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలను, పంచ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలు ఏర్పాటు చేశారు కాబట్టి పంచ అన్నారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951-56. స్వాతంత్రానికి ముందు ప్రణాళికలు ఏర్పాటు చేశారు, స్వాతంత్ర అనంతరం ప్రణాళికలు ఏర్పాటు చేశారు. ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రయారిటీ ఇచ్చారు అనే ప్రశ్నలు అడుగుతారు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఈ చాప్టర్లో, ప్రణాళికల యొక్క చాప్టర్లో, ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ప్రయారిటీ ఇచ్చారు, ఆ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం ఏంటి, ఆ పంచవర్ష ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు లక్ష్యాన్ని ఉంచారు, ఎంత వృద్ధి రేటును సాధించారు, అదేవిధంగా ఆ ప్రణాళిక సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, ఏ నమూనా ఆధారంగా ఆ ప్రణాళికను ఏర్పాటు చేశారు, ప్రధానంగా ఆ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏమిటి, ఎన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించారు ఆ ప్రణాళికకు, కేటాయించిన నిధులలో ఎంత డబ్బును ఖర్చు పెట్టారు, ఇలా మరియు ఆ పంచవర్ష ప్రణాళికల్లో ఏ పథకాలను ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రింది వాణిలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం అంటాడు ప్రశ్న. మొదటి పంచవర్ష ప్రణాళికలు ఏ రంగానికి ప్రయారిటీ ఇచ్చారు అంటాడు. వ్యవసాయ రంగము. ఇప్పుడు మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56.
మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ రంగాన్ని ప్రకటించారు అని ప్రశ్న అడుగుతారు. వ్యవసాయము మరియు నీటిపారుదల ప్రణాళిక. కొన్ని సందర్భాలలో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభానికి ముందు భారతదేశం ఎదుర్కొన్న సమస్యలకు క్రింది వాటిలో సరైనది ఏది అంటాడు. అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. దేశ విభజన, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ఇలా అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఈ సమస్యల యొక్క పరిష్కారం కోసమే మనం ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాం 1951లో నెహ్రూ ఆధ్వర్యంలో. భారతదేశ పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి ఎవరు అని ప్రశ్న అడుగుతారు. నెహ్రూ. ఆర్థిక ప్రణాళికల పితామహుడు అని ఎవరినంటారు. ప్రణాళికల రూపశిల్పి నెహ్రూ. అంటే ప్రణాళికలను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు ప్రవేశపెట్టిన దేశం రష్యా. ఈ రష్యా దేశాన్ని ఆదర్శవంతంగా చేసుకొని మన దేశంలో 1951లో నెహ్రూ గారు ఏం చేశారంటే పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. అందుకే నెహ్రూ గారిని ఏమంటారంటే ప్రణాళికల రూపశిల్పి అంటారు. సో ప్రశ్న, క్రింది వాణిలో భారతదేశ పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి ఎవరు అని ప్రశ్న అడుగుతారు మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో. నెహ్రూ గారు. అయితే స్వాతంత్రానికి ముందు ఆర్థిక సంస్కరణలకు సంబంధించి మన దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మరి డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లక్ష్యాలు ఏమిటి, దానికి ఆ కార్యాచరణ ఏంటి అనే విషయానికి సంబంధించి మొట్టమొదటిసారిగా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, ఇంగ్లీష్లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని మొట్టమొదటిసారిగా ఆర్థిక ప్రణాళికల పైన పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఏమని పిలుస్తారు అంటే ఆర్థిక ప్రణాళికల పితామహుడు ఎవరు అని పిలుస్తారు. ప్రణాళికల రూపశిల్పి నెహ్రూ. ఎందుకు నెహ్రూను ప్రణాళికల రూపశిల్పి అన్నారు అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక మాంద్యం రాకముందే 1928లో నాటి రష్యా దేశ అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ గారు వారి యొక్క దేశాన్ని అంటే రష్యా దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాటి రష్యా అధ్యక్షుడు అయినటువంటి స్టాలిన్ 1928లో ఆర్థిక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాడు. 1929లో ఆర్థిక మాంద్యం వచ్చింది. 1930కి ఈ ఆర్థిక మాంద్యం అన్ని దేశాలకు విస్తరించింది. ఈ ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికంగా సామాజికంగా నష్టపోవడం జరిగింది. ఈ ఆర్థిక మాంద్యం రాకముందే రష్యా దేశం ఏం చేసింది అంటే 1928లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థిక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వారి దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆర్థిక మాంద్యం రాకముందే 1928లో రష్యా దేశంలో ఆర్థిక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వారి దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మరి 1929లో వచ్చేటువంటి ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికంగా సామాజికంగా నష్టపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం వల్ల నష్టపోయిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలు మరి పునర్నిర్మించుకోవడానికి కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో భారతదేశం ప్రధానంగా రష్యాలో అనుసరించినటువంటి ఆర్థిక ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలను మార్గదర్శకంగా చేసుకొని అంటే రష్యా దేశాన్ని ఆదర్శవంతంగా చేసుకొని భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాడు 1951లో. సో ప్రశ్న అడుగుతారు మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో, క్రింది వాణిలో ఏ దేశాన్ని ఆదర్శవంతంగా చేసుకొని నెహ్రూ గారు ప్రణాళికలు ఏర్పాటు చేశారు? ఏ దేశాన్ని ఆదర్శవంతంగా చేసుకొని ఏర్పాటు చేశాడు నెహ్రూ గారు అంటే రష్యా దేశాన్ని. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. రష్యా దేశాన్ని ఆదర్శవంతంగా చేసుకుని మన భారతదేశంలో 1951లో నెహ్రూ గారు ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. కాబట్టి
నెక్స్ట్ ఈయన గురించి అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో క్రింది వాణిలో భారతదేశ పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి ఎవరు? నెహ్రూ. నెహ్రూను పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి అని పిలుస్తారు. మరి ఆర్థిక ప్రణాళికల పితామహుడు, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ప్లానింగ్? ఆర్థిక ప్రణాళికల పితామహుడిని ఎవరిని పిలుస్తారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్థిక ప్రణాళికల పితామహుడు అని పిలిచారు అంటే, మన దేశంలో స్వాతంత్రానికి ముందు ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి పుస్తకాన్ని ఈయన రచించాడు 1934లో. మన దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆ డెవలప్ చేయడానికి కలిసినటువంటి కార్యాచరణ ఏంటి, ఒక దీర్ఘదర్శి ప్రణాళిక కోణంలో ఆలోచించి దేశాన్ని ఆర్థికంగా డెవలప్ చేయడానికి కలిసినటువంటి ఒక కార్యాచరణకు సంబంధించి 1934లో మొట్టమొదటిసారిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. తద్వారా భారతదేశ పంచవర్ష ప్రణాళికల పితామహుడు అని పిలుస్తారు. ఈయనకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతారు, 3 ప్రశ్నలు అడుగుతారు. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఏ సంవత్సరంలో రచించారు? 1934. ఎవరు రచించారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ఈ విధంగా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇలా పంచవర్ష ప్రణాళికలో, ఆయా పంచవర్ష ప్రణాళికల్లో ఏ ఏ పథకాలు ప్రారంభించారు ఇప్పటి వరకు? ప్రధానంగా ఈ పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానమైనటువంటి మ్యాండేటరీ ఏంటి అంటే, ప్రధానమైనటువంటి కంటెంట్ ఏంటంటే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్కు సంబంధించి ఖచ్చితంగా మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు రావడం జరుగుతుంది. పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానమైనటువంటి ఉప కంటెంట్ ఏంటి అంటే నీతి ఆయోగ్ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. గుర్తుపెట్టుకోండి, ఇటీవలనే నీతి ఆయోగ్ వాళ్ళు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఒక డేటాను కూడా విడుదల చేశారు. ప్రశ్నలు వస్తాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఏ దేశంలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, ఏ రాష్ట్రం తక్కువ చివరి స్థానంలో ఉంది అడుగుతారు. నీతి ఆయోగ్ గురించే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, మరియు అందులో సభ్యులు ఎవరు, నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటి? గతంలో తెలంగాణ ఎస్ఐలో అడిగాడు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడిగాడు. నీతి ఆయోగ్కి సంబంధించి ఖచ్చితంగా మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు, విధులు, చైర్మన్ ఎవరు, మరియు వైస్ చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, మరియు తాత్కాలిక సభ్యులు ఎవరు, ఇవన్నీ కూడా ప్రణాళికల చాప్టర్లో ప్రధానంగా నీతి ఆయోగ్ గురించి మీరు బాగా చూసుకోవాలి. ఇక్కడ ప్రశ్నలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో దీని నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో జాతీయ ఆదాయం లెసన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రానికి ముందు మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టింది ఎవరు అని ప్రశ్న అడుగుతారు. దాదాబాయి నౌరోజీ. ఈ ప్రశ్న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లోనే కాకుండా ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఈ జాతీయ ఆదాయం లెసన్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయం లెక్కగట్టింది ఎవరు, లేదా స్వాతంత్రానికి ముందు మన భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టింది ఎవరు, స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు, ఏ సంవత్సరంలో అంచనా వేశారు, ఆ కమిటీ ఏంటి, జాతీయ ఆదాయ భావనలు, ఆ భావనలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. మరియు జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, లెక్కించే పద్ధతులు 3 ఉన్నాయి. ఆ 3 పద్ధతులకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది ఈ చాప్టర్లో. నెక్స్ట్ బ్యాంకింగ్ చాప్టర్. ఇది కూడా ఇందులో కూడా ప్రశ్నలు 1 or 2 క్వశ్చన్స్ మీ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. బ్యాంకింగ్, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ 3 రకాలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు. ఈ 3 బ్యాంకులకు సంబంధించి ఇటీవలనే మన భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ వచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధులు, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు జాతీయం చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు, ఎన్నో గవర్నర్, మరియు కరెన్సీని ఎవరు ముద్రిస్తారు, ఓకే ఏ కరెన్సీని ముద్రిస్తారు, ఆర్బీఐ వాళ్ళు. ఇవన్నీ కూడా ఆర్బీఐ చాప్టర్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 నోట్ను ఎవరు ముద్రిస్తారు అని ప్రశ్న అడుగుతారు. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులకు సంబంధించి
బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏర్పాటు చేశారు. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏంటి? ఎస్బీఐకు అనుబంధ బ్యాంకులు వచ్చాయి. అదేవిధంగా ఇటీవల బ్యాంకులో మెర్జింగ్ జరిగింది, బ్యాంకుల విలీనం. ఇప్పుడు గతంలో అడిగారు ఏ బ్యాంకులు విలీనం చేశారు అడుగుతారు ప్రశ్నలు ఈ చాప్టర్లో. ఎస్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏంటి? సో చిన్న బ్యాంక్ ఏంటి? వాణిజ్య బ్యాంకులను మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు జాతీయం చేశారు? ఎన్ని దశల్లో జాతీయం చేశారు? ఎవరి హాయంలో జాతీయం చేశారు? ఇవన్నీ కూడా ఈ బ్యాంకింగ్ చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1969లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1969లో మొదటి దశగా బ్యాంకులను జాతీయం చేశారు. సో ఎన్ని బ్యాంకులు జాతీయం చేశారో? 14 బ్యాంకులు జాతీయం చేశారు. ఏ సంవత్సరంలో, ఎవరి హాయంలో? ఇలా ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సహకార బ్యాంకుల్లో కూడా ప్రశ్నలు వస్తాయి. సపోజ్ ఇప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1975లో. ఏ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు? సో నరసింహ కమిటీ సూచన మేరకు. నాబార్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనే చాప్టర్లో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. బ్యాంకింగ్ చాప్టర్ నుంచి మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్. ఇందులో బడ్జెట్ చాప్టర్, బడ్జెట్ యొక్క రకాలేంటి, లోటు బడ్జెట్లు ఏంటి, మరియు బడ్జెట్ చాప్టర్లోనే ఉప చాప్టర్గా ట్యాక్సెస్ గురించి తెలుసుకుంటాం. ఈ ట్యాక్సెస్లో ప్రధాన భాగం జిఎస్టీ గురించి ప్రశ్నలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీని మన భారతదేశంలో ఏ సంవత్సరంలో అమలు చేశారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు? సో జిఎస్టీని అమలు చేయడానికి ఎన్నో ఆర్టికల్ చట్టం తీసుకొచ్చారు? సో ఈ జిఎస్టీకి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ట్యాక్సెస్లో ప్రధానంగా మీకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే జిఎస్టీకి సంబంధించి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 122వ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారతదేశంలో జిఎస్టీని అమలు చేశారు 2015లో. సో జిఎస్టీకి సంబంధించి ఈ ట్యాక్సెస్ చాప్టర్లో ప్రధానంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. జిఎస్టీ మీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ట్యాక్సెస్ చాప్టర్లో జిఎస్టీ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అనే ప్రశ్నలు కూడా మీకు అడగచ్చు. బడ్జెట్లో ప్రధానంగా మీకు లోటు బడ్జెట్ అంటే ఏమిటి అంటే ప్రశ్న. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏమిటి అని అడుగుతాడు. ఇలా బడ్జెట్ రకాలు ఉన్నాయి. అసలు బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్ రకాలు ఏంటి, లోటు బడ్జెట్లు ఏంటి, వీటికి సంబంధించి ఈ చాప్టర్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ ట్యాక్సెస్ చాప్టర్లోనే ఉప కంటెంట్ ఏంటంటే ఆర్థిక సంఘం. భారతదేశంలో ఆర్థిక సంఘం గురించి తెలుసుకుంటాం. ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా ఇప్పటివరకు మన భారతదేశంలో ఎన్ని ఆర్థిక సంఘాలు ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న అడుగుతారు, 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరు అంటారు. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని ప్రశ్న అడుగుతారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఇలా ప్రశ్నలు. లేదంటే 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు. సో భారత రాజ్యాంగంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. సో ఇలాంటి ప్రశ్నలు ఈ చాప్టర్లో అడగడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ భారతదేశంలో జనాభా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో జనాభా మరియు ఇందులోనే మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇప్పుడు జనాభా చాప్టర్కి సంబంధించి ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత, లింగ నిష్పత్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది. సో అదేవిధంగా చైల్డ్ సెక్స్ రేషియో బాలబాలికల నిష్పత్తి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది. ఈ చాప్టర్లో అడిగే ప్రశ్నలు. లేదంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది, తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది, మరియు భారతదేశంలో జనసాంద్రత ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది. లేదా ఈ చాప్టర్లో భారతదేశంలో మొత్తం అక్షరాస్యత ఎంత,
లేదంటే అక్షరాస్యతలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రం తక్కువగా ఉంది, లేదా మన భారతదేశంలో జనాభా వృద్ధి రేటు, దశాబ్ద వృద్ధి రేటు ఎంత శాతంలో ఉంది, ఇవన్నీ కూడా జనాభా చాప్టర్లో తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ చైనా. ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాడు 2021 సంవత్సరం ప్రకారం మన భారతదేశంలో మొత్తం జనాభా ఎంత? ఇప్పుడు యుఎన్ఓ వారు ఒక అంచనా వేశారు, మన భారతదేశంలో ఎన్ఎస్ఓ వారు ఒక అంచనా వేశారు. సపోజ్ ఇప్పుడు ఎన్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి భారతదేశంలో మొత్తం జనాభా ఎంత అని అంటారు. ఇటీవలనే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ గణాంక సంస్థ వారు తాత్కాలిక జనాభాకు సంబంధించి తాత్కాలిక గణాంకాలను గత నెలలో అంటే మార్చి నెలలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ గణాంక సంస్థ వారు జనాభా సంబంధిత గణాంకాలను ఉమెన్ అండ్ మెన్ ఇండియా అనే రిపోర్టు పేరుతో 2020కి సంబంధించి మన భారతదేశంలో జనాభా సంబంధిత గణాంకాలను విడుదల చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం 2021లో మొత్తం జనాభా ఎంత అని అడుగుతారు ప్రశ్న. 136.13 crore. యుఎన్ఓ వారు ఇటీవలన ప్రపంచంలో ఆయా దేశాలకు సంబంధించి జనాభా గణాంకాలను విడుదల చేశారు. యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం అయితే మన భారతదేశంలో మొత్తం జనాభా 139.42 crore ఉంది. అదే ఎన్ఎస్ఓ వారి ప్రకారం అయితే 136.13 crore. రీసెంట్గా జూన్ 9వ తేదీ కేంద్ర జనాభా శాఖ వారు జనాభా సంబంధిత గణాంకాలను విడుదల చేశారు. సో వీరి ప్రకారం మన భారతదేశంలో మొత్తం జనాభా 134 crore చెప్పింది. అంటే సోర్స్ కూడా గుర్తుండాలా, సోర్స్ బేస్ ఏ సోర్స్, ఆ సోర్స్ ఏంటి. ఇప్పుడు ఎన్ఎస్ఓ వారి ప్రకారము 136.13 crore, యుఎన్ఓ ప్రకారము 139.42 crore. కేంద్ర జనాభా శాఖ వారు ఇటీవలనే మరి జూన్లో విడుదల చేశారు. జూన్ 2021న విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన భారతదేశంలో మొత్తం జనాభా 134 crore అని చెప్పింది. అదేవిధంగా మానవ అభివృద్ధి సూచిక, ఒక దేశం అభివృద్ధి చెందినదా, వెనుకబడి ఉందా, ఏ స్థాయిలో ఉంది అనే అంశానికి సంబంధించి ప్రధానమైన సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. ప్రతి సంవత్సరం యుఎన్ఓ వారు యుఎన్డిపి వారు దీన్ని ప్రకటించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్డిఏకి సంబంధించి, హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే, మొట్టమొదటిసారిగా యుఎన్డిపి వారు ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను ప్రకటించారు? 1990. మానవ అభివృద్ధి సూచిక రూపకర్త ఎవరు? మహబూబ్ ఉల్ హక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2020 నివేదిక ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఇలా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయ రంగము మరియు హరిత విప్లవం. వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే, గతంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్లో మనం అబ్జర్వ్ చేస్తే వ్యవసాయం చాప్టర్లో ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే, భూ సంస్కరణలకు సంబంధించి అడుగుతున్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు 3 రకాలైనటువంటి భూస్వామ్య పద్ధతులు ఉన్నాయి. ఈ భూ సంస్కరణ చాప్టర్లో ప్రధానంగా భూస్వామ్య పద్ధతుల గురించి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ జమీందారు పద్ధతి, మహల్వారి పద్ధతి, రైతువారి పద్ధతి. జమీందారు పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1793. ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ కార్న్వాలిస్. ఏ రాష్ట్రంలో తొలిసారిగా జమీందారు పద్ధతిని ప్రవేశపెట్టారు? అసలు జమీందారు పద్ధతిని ఏమని పిలుస్తారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. లేదంటే రైతువారి పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? రైతువారి పద్ధతిని వచ్చేసి సర్ థామస్ మన్రో ప్రవేశపెట్టాడు. జమీందారు పద్ధతిని వచ్చేసి లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. జమీందారు పద్ధతిని లార్డ్ కార్న్వాలిస్ 1793లో తొలిసారిగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. అదేవిధంగా రైతువారి పద్ధతిని సర్ థామస్ మన్రో గారు 1792లో ప్రవేశపెట్టాడు. ఈ రైతువారి పద్ధతిని ఏ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారని ప్రశ్న అడుగుతారు? మద్రాస్ రాష్ట్రంలో. అదేవిధంగా మహల్వారి పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1833. ఎవరు ప్రవేశపెట్టారు? విలియం బెంటింగ్. ఏ ప్రాంతంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు? ఆగ్రా లేదా అవధ్ అనే ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. బట్ వ్యవసాయ రంగం చాప్టర్లో భూ సంస్కరణలకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు అడుగుతారు. లేదంటే ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎంతమంది జనాభా పనిచేస్తున్నారు, ఎంత శాతం మంది అని అడుగుతారు? మోర్ దెన్ 60% అబౌవ్. ఇప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంటేనే 3 రంగాలు: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము.
ఈ వ్యవసాయంలో ఎంతమంది పని చేస్తున్నారు అని ప్రశ్న అడుగుతారు. మోర్ దెన్ 60%. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం అయితే 54.6% మంది. అంటే ఇప్పటి వరకు కూడా గ్రామాలలో వ్యవసాయంలో 60% పైగా ప్రజలు ఏ రంగంలో పనిచేస్తున్నారంటే వ్యవసాయంలో. ఈ ప్రశ్న అడుగుతారు. భూ సంస్కరణలకు సంబంధించి భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేసిన తొలి రాష్ట్రం అంటాడు కేరళ, రెండవ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ భూస్వామి పద్ధతులు ఉన్నాయి. ఈ భూస్వామి పద్ధతులకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. జమీందారీ పద్ధతి, రైతువారి పద్ధతి, మహల్వారి పద్ధతి. అదేవిధంగా ఈ వ్యవసాయం చాప్టర్లో హరిత విప్లవం అనే చాప్టర్ గురించి ప్రశ్నలు అడుగుతారు. హరిత విప్లవం, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు, శ్వేత విప్లవ పితామహుడు. వ్యవసాయంలో వివిధ విప్లవాలు వచ్చాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. హరిత విప్లవం, శ్వేత విప్లవం, ఎల్లో రెవల్యూషన్, ఇలా అనేక విప్లవాలు వచ్చాయి. సో హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాన్ని మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు అడుగుతారు. మరియు ఆహార భద్రతా హక్కు చట్టం గురించి అడుగుతారు ప్రశ్నలు. ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి అడుగుతారు ఈ చాప్టర్లో. నెక్స్ట్, భారతదేశంలో పారిశ్రామిక రంగము మరియు ప్రభుత్వ రంగ సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్, అది ప్రభుత్వ రంగ సంస్థ. బిహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నప్పుడు, ఇప్పుడు పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక విధానాలకు సంబంధించి ప్రశ్న అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ప్రారంభమైంది? గతంలో ఏపీలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రశ్న పరిశ్రమల యొక్క చాప్టర్లో అడిగాడు. ఏమని అడిగాడు అంటే, రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని జాబితాలుగా వర్గీకరణ చేశారు అనే ప్రశ్న అడిగారు. పరిశ్రమలను ఎన్ని జాబితాలుగా వర్గీకరణ చేశారు అనే ప్రశ్న అడిగారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పాను. ప్రభుత్వ రంగ సంస్థలు మన భారతదేశ 3 రకాలుగా వర్గీకరణ చేశారు. మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు, మినిరత్న. ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వానిలో మహారత్న కంపెనీకి ఉదాహరణ ఏది? లేదంటే భారతదేశంలో అత్యధిక లాభాలు గడించే ప్రభుత్వ రంగ సంస్థ ఏది? నష్టాల్లో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగడం జరుగుతూ ఉంటుంది పారిశ్రామిక రంగం యొక్క చాప్టర్లో. ఇక నెక్స్ట్, ద్రవ్యోల్బణం. ఉల్బణం అంటే పెరగడం. ద్రవ్యోల్బణం అంటే వస్తు సేవల యొక్క ధరలు పెరగడం. ఈ ద్రవ్యోల్బణం యొక్క గణాంకాలు ప్రతి నెల ప్రకటిస్తారు. సో ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి కొలమానాలు ఉపయోగిస్తారు. ఆ కొలమానాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని గణించడానికి క్రింది వానిలో అనుసరించే కొలమానాలు, అంచనా వేసే కొలమానం ఏంటి? WPI, CPI. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ 2 కొలమానాల ద్వారా ప్రస్తుతం మన భారతదేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేస్తున్నారు. ప్రశ్న అడుగుతారు ఇక్కడ. లేదు అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి క్రింది వానిలో అనుసరించే బేస్ ఇయర్ ఏంటి? ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. అది ఎన్నవది అడుగుతారు. లేదంటే ఏ బేస్ ఇయర్? 2011-12. ప్రస్తుతం మన భారతదేశంలో 2011-12 బేస్ ఇయర్ను ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఈ చాప్టర్లో అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, నిరుద్యోగము, పేదరికం. నిరుద్యోగానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగం యొక్క రకాలు ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగత ఏ రంగంలో ఉంటుంది అంటాడు. ప్రచ్ఛన్న నిరుద్యోగత భారతదేశంలో ఏ రంగంలో ఉంటుంది? వ్యవసాయంలో ఉంటుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగత అంటే ఏమిటి? రకాలు ఉన్నాయి. నిరుద్యోగం యొక్క రకాలు ఉన్నాయి. నిరుద్యోగ గణాంకాలను అంచనా వేసే సంస్థ ఏంటి అంటాడు ప్రశ్న. NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఎప్పుడు స్థాపించారు దీన్ని? 1950లో. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. NSSO వారు ప్రతి భారతదేశంలో నిరుద్యోగ గణాంకాలను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. పేదరిక గణాంకాలను కూడా అంచనా వేసే సంస్థ ఏది అంటే NSSO. సో ఇప్పుడు నిరుద్యోగం యొక్క రకాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రచ్ఛన్న నిరుద్యోగత. అసలు ప్రచ్ఛన్న నిరుద్యోగత అంటే ఏమిటి? ఏదైనా ఒక పనిలో
కావలసిన శ్రామికుల కంటే ఎక్కువ మంది శ్రామికులు పనిచేసినట్లయితే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అవసరానికి మించి శ్రామికులు పనిచేయడం. ఆ అదనపు శ్రామికులను ఆ పని నుంచి తొలగించినప్పటికీ ఉపాధి ఉత్పత్తి శూన్యం. ఇది ఏ రంగంలో ఉంటుంది అని ప్రశ్న అడుగుతారు. వ్యవసాయంలో ఉంటుంది. ఏ దేశాల్లో ఉంటుంది? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. ఇలా నిరుద్యోగం యొక్క రకాలకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పేదరికం. అసలు పేదరికం అంటే ఏమిటి? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదవారు. ఏంటి కనీస అవసరాలు? ఫుడ్డు, షెల్టరు, క్లాత్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఎక్సెట్రా. వీటిపైన ఎవరైతే ఖర్చు చేయలేని స్థితిలో ఉంటారో వాళ్ళే పేదవారు. సో పేదరికానికి సంబంధించి భారతదేశంలో పేదరిక శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది, తక్కువ ఉన్న రాష్ట్రం ఏది, ఎంత శాతంలో పేదరికం ఉంది మన దేశంలో అని ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి సంస్థలు. ఇప్పుడు IMF గురించి, WTO గురించి, వరల్డ్ బ్యాంక్ గురించి ఇందులో తెలుసుకుంటాం. WTOని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సభ్యత్వ దేశాలు ఏంటి? వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? వరల్డ్ బ్యాంకులో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి? IMFను ఎప్పుడు ఏర్పాటు చేశారు? IMFలో సభ్యత్వ దేశాలు ఏంటి? వాటి యొక్క లక్ష్యాల గురించి ఇందులో ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ విదేశీ వాణిజ్యము, విదేశీ వ్యాపారం గురించి కూడా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు ఎకానమీ పేపర్లో బ్రీఫ్గా ఈ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీ SI కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో. వీటన్నిటిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రతి చాప్టర్కు సంబంధించి కరెంట్ ఎకానమీ అడిషనల్గా మీరు గ్యాదర్ చేసుకొని డైలీ న్యూస్ పేపర్లు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అటాచ్ చేసుకొని చదువుతూ పోవాలా. ఎకానమీ సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటుంది. డ్రై సబ్జెక్ట్ ఇది. ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ అప్డేట్ సబ్జెక్టు మీకు రావాలంటే డైలీ న్యూస్ పేపర్లో కరెంట్ ఎకానమీ గురించి పేపర్లో బాగా తరచుగా మీరు చదువుతూ మీరు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. పథకాలు, ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రవేశపెడుతున్నాయి, ఎప్పుడు ఆ పథకాలు ఎక్కడ లాంచ్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. మీకు ఇండియన్ ఎకానమీ అడుగుతున్నాడు కాబట్టి ఇండియన్ ఎకానమీ ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకం గురించి అడుగుతూ ఉంటారు. సో పంచవర్ష ప్రణాళికల్లో ఆయా పథకాలకు సంబంధించి ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ పథకం వచ్చిందో అవన్నీ కూడా టిల్ డేట్ నౌ ప్రతి ప్రణాళికలో మనం పథకాల గురించి కూడా తెలుసుకుంటూ వస్తామన్నమాట. సో ఇది మీకు SI కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఉండే ఎకానమీ సిలబస్. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఎకానమీ ఉంటుందని చెప్పాను. ఈ ఎకానమీకి సంబంధించి మినిమం 20 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఎకానమీ సబ్జెక్ట్ అనేది అప్డేట్ మరొకసారి చెప్తున్నా, రిమైండ్ చేస్తున్నా మీకు. కరెంట్ ఎకానమీ బాగా చూసుకోండి. కరెంట్ ఎకానమీ ఇంకా ఇదే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ కాన్స్టెంట్ సబ్జెక్ట్. సో కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, మా భాగ్యనగర్ SI ఇన్స్టిట్యూట్లో గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది ఆస్పిరెంట్స్ను పోలీస్ శాఖకు సంబంధించి మేము ట్రైనింగ్ ఇచ్చేసి శిక్షణ ఇచ్చేసి మేము పంపించేశాం. కాబట్టి మీరు కూడా మేము చెప్పే అంశాలను బాగా విని దృష్టిలో పెట్టుకొని కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీస్.